నమస్తే దోస్తులు, అంత మంచిగా. నేను మీ లోకేష్. ఈరోజు వీడియో వచ్చేసి మాకు రంజాన్కి 3 రోజులు చుట్టే వచ్చింది. ఇక బాగా రోజులు అయిపోతుంది. ఇక దోస్తులను కలుద్దామని నేను సోనాపూర్కి పోతున్నా. ఇంతకుముందు మేము ఒక 5 years ఒకటే దగ్గర పని చేసి ఉంటుంది. అందుకే బాగా రోజులు అయిపోతుంది, మరి కలుద్దాం అన్నట్లు బయలుదేరుతున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ అలైన్లో ఉంటా. అలైన్లో ఇక్కడ ఒకటి పెద్ద హాస్పిటల్ ఉంటుంది, అలైన్ హాస్పిటల్ అని, దానికి దగ్గరలో ఉంటా అన్నట్లు. ఈడికి వెళ్ళి మెల్ల రోడ్డు దగ్గర నడుచుకుంటూ పోవాలి. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బస్సు ఉంటుంది 914. ఓకే, మేము మా ఫ్రెండ్ కడుక్కొని పోయినట్టు బస్ కార్డు, కానీ అందులో బస్ కార్డులో పైసలు లేవు. ఎక్కినా దాన్ని మీద పంచ్ చేసినా కానీ రావట్లేదు. ఇక బయటకు దిగిన తర్వాత ఇక ట్యాక్సీ పట్టుకొని అలైన్ బస్ స్టాప్కి అయితే పోయినుంటి. ఇక నేనున్న దగ్గరికి నుంచి అలైన్ బస్ స్టాప్కి పోవాలంటే ట్యాక్సీతో ఒక 5 నిమిషాలు పడుతుంది. బస్ పోవాలంటే 20 నిమిషాలు పడుతుంది అట. బస్ అయితే ఆగుకుంటా పోతుంది అన్నట్లు. ఇక ట్యాక్సీకి అయితే తొందరగా వెళ్ళిపోయినుంటి. ఇక్కడ పోయిన తర్వాత వామ్మో మస్తు పబ్లిక్. ఇది నేను వెళ్ళేది సండే రోజు అన్నట్లు. ఇక్కడ అదే రోజు అనౌన్స్మెంట్, ఒకరోజు ముందే అనౌన్స్మెంట్ వచ్చేసింది అన్నట్లు, తెల్లారే రంజాన్ అని. ఇక అట్లా ఫుల్ పబ్లిక్ అయిపోయింది. దాదాపు ఒక 1 hour లైన్ పట్టిన బస్ స్టేషన్లో. నేనైతే ఇదే అలైన్ బస్ స్టాప్ అన్నట్లు. 1 hour లైన్ పట్టిన తర్వాత ఇక లోపలికి ఎంట్రీ ఇచ్చిండ్రు. ఇక అందరికీ బస్ కార్డు ఇచ్చిండ్రు, దుబాయ్ బస్ కార్డు. ఇక అందులో ఎంత 35 రూపాయలు తీసుకున్నారు. ఇక మన కార్డులోనేమో 30 రూపాయలు ఉంటాయి. అన్నిటికీ లైన్ ఉన్నాయి. ఇది దుబాయ్ ఇటు లైన్, ఇటు పక్కకు మన షార్జాకి. ఇక డిఫరెంట్ లైన్లు పెట్టిండ్రు. ఇక లోపలికి అయితే మనం డైరెక్ట్ పోరదు. బస్ కార్డు అందులో పైసలు ఉంటే మనం డైరెక్ట్ బస్ కార్డుకి వెళ్ళిపోవచ్చు. ఇక బస్ కార్డు లేకపోతే ఇక మనం లైన్ బట్టి పోవాలా అన్నట్లు. నేనైతే బస్సు ఎక్కిన తర్వాత ఇక తొందరగానే మూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అన్నట్లు. ఇక బస్సు పబ్లిక్ అయితే బాగా మంది ఉన్నారు. ఇది ఆ లైన్ మన బస్ స్టాండ్కి బయట సైడ్ అన్నట్లు. ఇదంతా ఇటు సైడ్ ఎక్కువ మంది రారు, దుబాయ్ సైడే బాగా మంది ఉంటారు. నేను ఇంతకుముందు అజ్మాన్లో ఒక 3 సంవత్సరాలు చేసిన, ఇక షార్జా ఒక 1 year, ఆ తర్వాత సోనాపూర్ ఒక 2 years చేసిన. అటు నాకు కొద్దిగా టచ్. ఇటు సైడ్ అయితే ఎప్పుడు రాలేను ఆ లైన్. నేను ఇంకా ఆ లైన్ అంటే దుబాయ్ కిందకి వస్తుంది కావచ్చు అనుకున్నా, కానీ ఆ లైన్ అబుదాబి కిందికట. ఇక అందరికీ తెలిసాయి, కానీ నాకు మొన్న తెలిసి, ఎందుకంటే ఇటు సైడ్ వచ్చుట్లా నాకు తెలిసింది. ఇటైతే వాతావరణం బట్టి అంత పీస్ఫుల్గా మంచిగా ఉన్నది. అటు సైడ్ రష్ బాగా, ఇటు సైడ్ బాగా మంది ఉండరు అన్నట్లు. ఇదంతా అలైన్ సైడ్ బయట. నేను బస్సులోకి వెళ్ళి పోయేటప్పుడు వీడియో తీసినట్టు. ఇదంతా ఇటు సైడ్ అంతా లోకల్ ఏరియా. ఇల్లు ఉంది, ఇల్లు పక్కకే కొన్ని ఖజూర్ తోటలు ఫుల్ ఉన్నాయి. ఇటు సైడ్ ఖజూర్ తోటలు. ఇక మొత్తం ఎడారి ఉంది కదా, ఎడారికి అటు సైడు అన్నీ ఇవి మన పెద్దది ఫామ్ ఉంటుంది అన్నట్లు. అన్ని ఆవులు, మేకలు ఇట్లా అన్నీ ఉన్నాయి, ఒంటెలు ఇట్లా అన్నీ ఉన్నాయి. నేను ఒక రోజు వీకెండ్ రోజు అయితే ఆ సైడ్ వెళ్ళి మొత్తం తీసిన, కానీ వీడియో తీయడానికి కుదరలేదు. ఆ సైడ్ మస్తు అందరు లోకల్ వాళ్ళు ఉండే. మళ్ళీ వీడియో తీసేటప్పుడు మళ్ళీ అలా ఏమంటారో అన్నట్లు నేనేం వీడియో తీయలేను. ఇక నేను ఇంతకుముందు క్యాంప్లో ఉన్నప్పుడు క్యాంపులో ఉండేది షర్కియాత్. ఇప్పుడు ఇంతకుముందు ఒక 1 month ఉన్నా. ఆ తర్వాత ఇక ప్రైవేట్ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయినా. ప్రైవేట్ రూమ్కి మన బస్ స్టాప్కి కొద్దిగా బస్సులో పోతే 20 నిమిషాలు, ట్యాక్సీకి పోతే 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. నేను డ్యూటీకి అయితే డైలీ దగ్గరనే ఉంటుంది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోతా. మీకు ఈ వీడియోలు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు. నేనైతే ట్రై చేస్తున్నా వీడియోలు తీసుకుంటా. నాకు డైరెక్ట్ ఫోన్ పట్టుకొని మాట్లాడాలంటే నాకు అంత ఇకారం అనిపిస్తుంది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఎక్కువ శాతం ట్రై చేస్తా. ఒకవేళ మంచిగా వీడియోలు క్లిక్ అయినాయి అనుకో, డైరెక్ట్ ట్రై చేస్తా మాట్లాడేదానికి. ఈ దుబాయ్లో ఎంటర్ అయిపోయిన ఒక 2 hours జర్నీ, 2 గంటల జర్నీ. నేను ఇక బస్ ఎక్కిన తర్వాత కొద్దిసేపు మూవీ చూసిన. ఇక ఆ తర్వాత నిద్ర వచ్చింది, అట్లనే వండుకున్నా. ఇక ఆ తర్వాత బయట చూసేసరికి అరే దుబాయ్లో ఎంటర్ అయిపోయినాం అని అనుకున్నా. ఇక ఇదేం దుబాయ్ ఫ్రేమ్. ఇక అక్కడ నుంచి నేను మళ్ళీ కొన్ని వీడియోలు తీసినుంటే దిగిన తర్వాత మనకి ఆ లైన్ నుంచి ఇక్కడికి రావాలంటే 25 dirhams అన్నట్లు. ఇది మన దుబాయ్ బస్ స్టాప్లో దించింది. ఇక ఆడికి వెళ్ళి వెళ్ళి నడుచుకుంటా వెళ్ళినుంటి. ఇది మన దుబాయ్ బస్ స్టాప్ అన్నట్టు. దాని ముంగటనే అల్ గుబాబా మెట్రో స్టేషన్. నేను సోనాపూర్కి కదా పోయేది. ముంగట మెట్రో స్టేషన్ ఉంది. ఆడుకుంటూ పోవాలి.
గప్పుడు వచ్చినా కానీ మొత్తం చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. మళ్ళీ బస్ కార్డులో రీఛార్జ్ చేసుకోవాలి. నేను అప్పుడు ఎంత 2021లో ఆ టైంలో వచ్చినట్టు, ఇప్పుడు ఇది 25. అప్పటికి ఇప్పటికి మస్తు చేంజ్ అయిపోయింది. మనుషులే చేంజ్ అయిపోతుండ్రు, కాలం ఇంత తొందరగా అది చేంజ్ అయిపోవడం. గలుపు మనకు మస్తు నేర్పుతుంది. ఇంటికాడ ఉన్నప్పుడు మనకు మనుషుల వాల్యూ తెలియకపోతుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషుల వాల్యూ ఇచ్చడం ఇవన్నీ బాగా తెలుసుకున్నాం. ఇక బస్ స్టాండ్ నుండి మెల్లగా ముంగటికి నడుచుకుంటూ పోతున్నా. ఇవన్నీ సిగ్నల్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా మన బయట సైడ్, మన బయట వీడియో అన్నట్టు. ఇది ముంగట మనకు పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. పెట్రోల్ బంక్ నుంచి ఇట్లా ముంగటికి నడుచుకుంటూ పోవాలా, మెట్రో ఉంటుంది. నాకు అందులో కొన్ని నుంచి కన్ఫ్యూజ్ అయిపోయింది, అంటే బాగా రోజులే కదా రాక. ఇక మెల్లగా అందరినీ అడుక్కుంటా వెళ్ళినంటే, ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు, ఇలా దిగిండ్రా అంటే నెక్స్ట్ మెట్రో పట్టుకొని డైరెక్ట్ ఇట్సెల్ మెట్రో స్టేషన్ దగ్గర రమ్మని చెప్పినండి. ఇక డైరెక్ట్ అడిగించి వెళ్ళిన తర్వాత ఇక డైరెక్ట్ మెట్రో ఉండే. ఇక ఫస్ట్ నేను రీచ్ అందులో మన బ్యాలెన్స్ వేసుకుని ఉండి, అందులో బ్యాలెన్స్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆడ 30 ధరంతోనే ఇచ్చినుండే. ఇక్కడికి చివరికి 25 అయిపోతే ఇంకా 5 ఉండే. ఇక అందులో పోయిన తర్వాత కొన్ని అందులో వేసుకున్న బ్యాలెన్స్ వేసుకొని సీదా పోయినుంటే, నా దగ్గర అప్పటిది ఉండే బస్ కార్డు, కానీ అది ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఇప్పుడు అవి నడుస్తలేవు, అందుకే కొత్తది తీసుకుని ఉంటే. ఇది లోపల మన హల్గుబే మెట్రో స్టేషన్ లోపల అన్నట్లు. ఇది మన కార్డు పంచ్ చేసుకుని వెళ్ళాలా. ఏమైందంటే ఇక్కడ నేను కార్డు పంచ్ చేసిన, కానీ లోపలికి పోదందుకు అది కాలేదు. మళ్ళీ వేరేడు పంచ్ చేసిన తర్వాత ఇద్దరం అదే కార్డుతో లోపలికి ఎంటర్ అయిపోయినట్టు. మాట సెక్యూరిటీ మళ్ళీసారి పంచ్ ఎందుకు వచ్చినావు ఇట్లా అని అడిగినండి. ఇక ఎన్నుకున్న వాళ్ళు చెప్పిండు, ఆయన పంచ్ చేసిండు కానీ ముందరికి వెళ్ళలేడు, అట్లా ఇద్దరం ఒకటే దాని మీద వచ్చినాం అన్నుండే. ఇక అప్పుడు వెళ్ళిపోయినా. నాకు ఇదంతా సిచ్యువేషన్ చూస్తే నాకు అప్పుడు స్టార్టింగ్ మా దోస్తుడు ప్రశాంత్ గారు వచ్చినప్పుడు అది కొత్తగా వచ్చిన నెల రోజుల్నే మా దోస్తు అని వెళ్ళడానికి పోయినప్పుడు అడుసుగా వచ్చినుండే. అది కాపాడికి ఎమరెడ్ సైడ్ ఇట్లా ఏం రాలేదు. అప్పుడు మన జబరాలి సైడ్ అటు ఫ్రీ జోన్, అటు సైడ్ గేట్ పాస్ ఉంటుంది అన్నట్టు. గేట్ పాస్ పెట్టి లోపల దగ్గర వెళ్ళాలి. ఆడ దగ్గర ఏం లేకుంటే అప్పుడు బాగా వెయిట్ చేసినాడు. నాకేమో డ్యూటీకి టైం అవుతుంది, ఆడట్టు పోదందుకి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. లాస్ట్కి 12 ఏళ్ళ దాకా, నైట్ 12 ఏళ్ళ దాకా వెయిట్ చేసిన తర్వాత తమ్ముడికి ఎంట్రీ ఇస్తుంది. ఆ రోజు నాకు డ్యూటీ వీకింది. ఇక డ్యూటీకి అబ్సెంట్ అయిపోయినాయి. ఇక తెల్లారి మళ్ళీ వెళ్ళినట్టు డ్యూటీకి. నాకు ఇదంతా మెట్రో తిరుగుతుంటే నాకు అడుగు గుర్తుకు వచ్చినండి ఆ సిచ్యువేషన్. బాగా రోజుల తర్వాత మెట్రోలో సౌండ్ మస్తు అనిపించినండి. ఏం ఇలా ఎక్కేసిన ఎక్కిన తర్వాత వీడియో తీసినట్టు. ఇది ఒక 1 అవర్ పట్టిందనుకో ఇట్సెల్ స్టేషన్ దగ్గర వెళ్ళడానికి. ఇక మధ్యలో ఏం స్టాప్ లేదు. మన రెడ్ లైన్కి చేంజ్ కదా, ఇది డైరెక్ట్ ఉన్నది గ్రీన్ లైన్ ఇట్సెల్ అంటది. మధ్యలో వాయిస్ ఓవర్ బ్రేక్ అవుతుంది, ఏదో నేను ట్రై చేస్తున్నా. మెట్రోలోకి వెళ్ళి బయట వీడియో తీస్తే వ్యూ అయితే మస్తు అనిపించుకోండి, మస్తు ఉన్నది. ఇంకా ఇది మధ్యలో మన బుర్జ్ ఖలీఫా సైడ్ ఇటు మధ్యలో పోతే మస్తు వ్యూ ఉంది ఆ సైడ్ అయితే. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బుర్జ్ ఖలీఫా సైడ్ పోయినట్టు. బుర్జ్ ఖలీఫా ప్లస్ మన మ్యూజియం. ఇది నేను దిగేసిన మెట్రో దిగిన తర్వాత. ఇది మన ఇట్సెల్ మెట్రో స్టేషన్ అన్నట్లు. ఇటు వచ్చి బయటకు పోవాలంటే దాదాపు ఒక 10 మినిట్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. ఇవి మెల్లగా నడుచుకుంటా వీడియో తీసుకుంటా వెళ్ళినట్టు. ఇక దిగిన తర్వాత ఇక బయట ఒక బస్సు ఉంటుంది F01 అన్నట్లు. ఇది 23 మన స్టాప్ దగ్గర. బయటకి బోర్డులు ఉంటాయి కదా, అది మన 23 దగ్గర ఉంటుంది అన్నట్లు. అక్కడ F07 ఉంటే ఇక డైరెక్ట్ అలా క్యాంప్ ముంగట్నే ఆగుతుంది అన్నట్లు. నేను వెళ్ళిన డైరెక్ట్, కానీ బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏడ దిగాలి వాళ్ళు బడమైన అన్నారు, కానీ నాకు అదంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక లాస్ట్కి అయితే
ఎన్ని ఈయన భారత పోయి తాగిన అబుదాబి ఎడిపోయినావు అబుదాబి ఎడిపోయినావు మందిరికి పోయి వచ్చినాక ఆ డబ్బాలు కలసి చేసిన లేలే ఇంకడు ఉన్న డబ్బాలు నువ్వు కలసి చేయలే ఇప్పుడు అంటే కదా డబ్బాలు తీయు కదా అది మాది ఎందుకు అవుతుంది సందర ఫేమస్ అయిపోతాయి నువ్వు తెల్లారు నవీన్ రూమ్కి వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక బయటకు వెళ్దామని వెళ్ళిన ఉంటుంది. ఈ పక్కకే సూపర్ మార్కెట్ ఉంటుంది. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది, అలుమదీనా సూపర్ మార్కెట్ మన సోనాపూర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఇది ఫేమస్ మార్కెట్ అని. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చినుండే వాడు రూమ్కి తీసుకుపోయిండు, ఏదో కొనుక్కున్నాడు. ఇక రూమ్కి వచ్చేసినాం, అదంతా బయట తిరిగి. మా ఫ్రెండ్ గడిది అడి పేరు ఫిరోజ్, డ్యూటీ నుంచి మేడం సేమియాలు పంపింది పండుగ కోసమని. ఇక అందరం కలిసి నైట్ కూర్చుంటే ఈ సేమియాలు తిని ఉంటుంది. ఇక తెల్లారి చేసిన ఉండాడు ఇక్కడికి డ్యూటీ, మన అదేంటి పండుగ రోజే డ్యూటీ ఉండే. ఇక తెల్లారి సేమియా ప్లస్ బిర్యానీ చేసిన ఉండే, అందరం తిని ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఉన్నప్పుడు అయితే మంచిగా ఉండే, ఇదే కంపెనీ కాబట్టి అందరం కలిసి మంచిగా. ఇక నేను అటు నేను అప్పుడు 21లో పోయినంటే ఇప్పుడు వచ్చిన కదా 25, దాదాపు ఈ వీళ్ళని కలిసి దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. మేము అందరం ఒకటే రూమ్లో మంచిగా వండుకుంటుంటే మెస్ పార్ట్నర్లు. దుబాయ్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలిసి మెస్ పార్ట్నర్లు ఎట్లుంటారు అని. మధ్యలో ఉన్నాడు బ్లూ షర్ట్ వేసుకున్నాడు, వాడే మేము వంట వాడే చేస్తుండే. మేము చేస్తామన్నా సుగా ఇవ్వకపోతుండే, అన్న మేము చేసుకొస్తాం కూర్చో నీకేం పోదా అని అంటుండే. అప్పుడైతే మంచిగా ఉండే. అప్పుడు ఇక మొత్తం ఇలా ఇడిసే పెట్టి నేను వేరే కంపెనీ పోట్లా. ఇక నేను ఆడ ఒంటారు, నాతో తెలుగుళ్ళు గిట్లో లేరు ఒక్కొని. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఇట్లా కొద్దిగా మనశ్శాంతి మంచిగా అనిపించినుండే. దాదాపు వీళ్ళతో జర్నీ 3-4 ఇయర్స్ ఇంతకుముందు. ఇక బయట కూర్చుండి ఇక పాత ముచ్చట్లు అన్నీ మాట్లాడుకుంటూ మొత్తసేపు నవ్వుకుంటూ కూర్చుని ఉంటాము. ఇక కొన్ని గుర్తుకొస్తాయి కదా అప్పటిది ఇప్పటిది. ఇక మస్తు ఎంజాయ్ చేసి ఉంటాము చుట్టీలలో అయితే. ఇక ఆ తర్వాత మా ఫ్రెండ్ ఇంకొకటి డ్యూటీకి పోయిండు, వాడు రాలేడు. ఇంకా అక్కడ అందరినీ కలిసినా కానీ వీడియో తీయలేము. అయ్యో అవి ఇవి మాట్లాడుకుంటూనే కూర్చున్నాము. ఇక బ్లూ టీ షర్ట్ వేసుకున్నాడు పేరు ఫిరోజు, ఇటు సైడ్ ఉన్నాడు నవీన్, ఇటు మనోడు వచ్చిండు, వీడి పేరు మారుతుల శ్రీకాంత్. నేను ఒకసారి మన యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది శ్రీకాంత్ది. వీడియో కొంచెం మంచిగా క్లిక్ అయిన తర్వాత ఫోన్ చేసి డిలీట్ చేయించండి, ఎందుకో ఏమో వాళ్ళ ఇంటికి. ఇది ఎప్పుడు సో మంచిగా ఉండదు అన్నట్లు ఇక్కడికే స్టాప్ చేసేస్తా. ఇక వంట చేస్తుంటే తెల్లారి డ్యూటీ ఉందట. సో మస్తు ఉంటుండే రూమ్లో అందరం కలిసి ఉంటుంటే. ఇప్పుడు నేను పోయిన తర్వాత అందరు వేరే రూమ్లో అయిపోయిండు. ఇక నేను ఎందుకో అలా ఏం ఇష్యూలు ఉండేనో ఏమో తెలియదు. ఇక నేను అడిగిన ఎందుకు మీరు సపరేట్ రూమ్లు ఉన్నారంటే ఏం చెప్పలేడు. నేను ఎంత డీప్గా ఏం అడగలేను. ఓకే ఇప్పటికైతే మంచిగా ఉన్నారు. నేను మంచిగా ముచ్చట పెడదాం అనుకుంటాడు, ఫోన్ ఎత్తుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది, ఇది పెడితే మొత్తం లెంత్ అయిపోతుంది అన్నట్లు కట్ చేసి పెట్టినట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా. మేము మ్యూజియం ప్లస్ భుజకల్ప దాకా పోయినాం, అందులో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆడదాకా పోయిన తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూడండి.